శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 11వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ కష్టం పోతుంది. ఇలాగే జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు చాలా ధైర్యము, స్థైర్యము కలిగి ఉంటారు. ఏదైనా అపజయం చూసినప్పుడు ముందుగా కొద్ది సమయం పాటు వారు మానసికంగా కృంగిపోయినా, నిరాశకు లోనైనా కానీ తర్వాత ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారో ఖచ్చితంగా ఆ యొక్క బాధ నుండి బయటపడి విజయం కోసం పరుగులు పెట్టడం మొదలు పెడతారు. ఇటువంటి మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం ఈ రాశి వారిలో అధికంగా మనం చూడొచ్చు. అయితే నవంబర్ మాసంలో 11వ తేదీ సోమవారం తిథి నాడు దిన ఫలాల ప్రకారం ఈ రాశి జీవితంలో చూస్తే గనక కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు, కొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ చాలా రోజులుగా వారికి ఉన్నటువంటి ఒక కష్టం వెళ్లిపోతుందని చెప్పాలి. అంటే ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే గనక ఎన్నో రోజులుగా ఒక సమస్య వీరిని వేధిస్తోంది. ఆ సమస్యకు పరిష్కారం దొరకక చాలా సతమతమవుతున్నారు. ఆ యొక్క సమస్య వచ్చేసి కుటుంబ సభ్యులకు సంబంధించింది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆ సమస్యకు పరిష్కారం దొరకక, అలాగే నలుగురిలో ఆ యొక్క విషయాన్ని బయట పెట్టలేక చాలా సతమతమవుతున్నారు. మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి కూడా ఈ విషయంపై ఆధారపడి ఉన్నది. అటువంటి ఒక పెద్ద సమస్యతో ఈ రాశి వ్యక్తులు ఎవరైతే సతమతం అవుతున్నారో ఆ కష్టం ఈ రోజున మీ యొక్క జీవితంలో నుంచి వెళ్లిపోతుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం చాలా సార్లు మీకు తట్టలేదు. కానీ పరిష్కారం అనేది మీకు తట్టకపోయినా ఒకవైపు పరిష్కారం చూస్తుంటే మరొక వైపు సమస్య అనేది పెద్దగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దీనివల్ల చాలా కాలంగా కృంగిపోతున్నారు. ఈ యొక్క వ్యవహారం మిమ్మల్ని నిరాశకు లోను చేస్తుంది. ఈ యొక్క కారణంగా మానసిక వేదనకు మీరు గురి అవుతున్నారు. ఎన్నో రోజుల నుంచి నిద్ర పట్టక సతమతమైన రోజులు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఈ కష్టం తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ యొక్క కష్టానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న పెద్ద సమస్య, పెద్ద కష్టం నుండి బయటపడి ఆనందాన్ని పొందుకునే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క ఆనందాన్ని కుటుంబ సభ్యులతో కూడా పంచుకొని వారు కూడా చాలా ఆనందంగా గడిపే సమయంగా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా కీలకమైన రోజుగా చెప్పాలి. ఆ సమస్యకు ఖచ్చితమైన పరిష్కార మార్గం లభిస్తుంది. పరిష్కారం ఏదైతే ఉందో మీకు నెగటివ్స్ అనేది ఇవ్వకుండా మొత్తం ఆ సమస్యను మూలాలతో సహా పెకిలించి వేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. కుటుంబ సభ్యులకు సంబంధించిన పెద్ద కష్టం నుండి బయటపడే అవకాశాలు మిక్కిలిగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన అంశాల విషయంలో చూస్తే అనుకోకుండా డబ్బు సంపాదించే అవకాశం కనిపిస్తుంది. ఎవరి వద్ద నుంచైనా డబ్బును అందుకోవడం లేదా ఏదైనా పని మీకు దొరకడం మూలంగా రెగ్యులర్ వర్క్ కాకుండా ఎక్స్ట్రాగా వర్క్ దొరికి మీకు డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బును దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా వస్తువులు చాలా ఆకర్షణీయంగా కనిపించిన ఆ యొక్క వస్తువు యొక్క విలువ ఎంత ఉంది, దాని అవసరం మన ఇంట్లో ఎంత ఉంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఈ యొక్క అంశం కారణంగా కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో చూసిన వెంటనే శివ భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి. అలాగే శుభప్రదమైన మంగళవారం తిథి నాడు హనుమంతునికి నెయ్యితో దీపాన్ని వెలిగించి పొడవాటి వస్త్రం సమర్పించండి. వీలైతే మంగళవారం నాడు ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.